హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ టెక్ ఇన్ తెలుగు. ఇది కెనాన్ GX7070 న్యూ మోడల్ ప్రింటర్. ఇది దీనిలో 4 ఇంక్స్ ఉంటాయి. ఇంక్జెట్ ప్రింటర్ ఇది. బ్లాక్ అయితే 6000 కాపీస్ వస్తుందని, కలర్ అయితే 14000 కాపీస్ వస్తుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ బాక్స్ లో ఏమున్నాయి చూద్దాం ఫస్ట్. ఆప్షన్స్ అండ్ మనకి కాపీ ఉంది, ప్రింట్ ఉంది, స్కాన్ ఉంది, వైఫై ఉంది అండ్ డూప్లెక్స్ ఉంది. కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ వస్తుంది అండ్ ADF తో పాటు ఉంది. దీనిలో 4 ఇంక్స్ వస్తాయి అన్నమాట. ఎల్లో, సియాన్, మెజెంటా అండ్ బ్లాక్. బాక్స్ ఓపెన్ చేస్తే ఇది USB కేబుల్, ఇది 2 పిన్ పవర్ కేబుల్, USB కేబుల్ పెట్టుకోవడానికి USB పోర్ట్ అండ్ LAN పోర్ట్ వచ్చింది. అండ్ ఫ్యాక్స్ పెట్టుకోవడానికి ఫ్యాక్స్ పోర్ట్ ఉంది. ఫ్యాక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, LAN కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ 2 పిన్ పవర్ కేబుల్. అండ్ పేపర్ జామ్ అయితే ఈ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని మనకి రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఇదేమో పేపర్ ట్రే అండ్ A4 అండ్ లీగల్ అన్ని పేపర్ ట్రేస్ పెట్టుకోవచ్చు. సో ఇది ఇంక్ ఫిల్లింగ్ చేస్తున్నాం. మొత్తం 4 ఇంక్స్ ఉంటాయి దీనిలో. ఫోర్ ఇంక్స్ ఫిల్ చేసిన తర్వాత ఫిల్టర్ ఆన్ చేసి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. ఇది ఫోటో కాపీ కానీ, డూప్లెక్స్ ప్రింట్ కానీ అండ్ కలర్ కాపీ అయితే చాలా బాగా వస్తుంది. దీంట్లో చాలా నీట్ అండ్ క్లియర్ గా ఉంటుంది కాపీ. ఇది వచ్చేసి డిస్ప్లే 2.7 ఇంచెస్ LCD డిస్ప్లే ఇచ్చారు దీనికి. ఇది ప్యానల్, LCD ప్యానల్. ఇది ఆన్ ఆఫ్ మెన్యూ, బ్యాక్ అండ్ స్టాప్, కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్. ఇదేమో 2 ట్రేస్ ఉంటాయి. A1 పేపర్ ట్రే 1, ట్రే 2 అండ్ A4 అండ్ లీగల్ అన్ని పెట్టుకోవచ్చు దీనిలో. అండ్ చిన్న పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు మనం, 4x6 కానీ అది కానీ. 4x6 పైన పెట్టుకుంటే కాపీ మనకి ప్రింట్ వచ్చేస్తుంది. దీనిలో USB పోర్ట్ కూడా ఇచ్చారనమాట మనకి. ఇదేమో పేపర్ బయటకు వచ్చే ట్రే. USB పోర్ట్ ఉంది చూడండి. డైరెక్ట్ మనం పెన్ డ్రైవ్ పెట్టుకొని పెన్ డ్రైవ్ నుంచి కూడా, మెమరీ కార్డ్ నుంచి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ADF కూడా ఉంది దీనిలో. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్. డేట్ అండ్ టైమింగ్ సెట్ చేసుకున్న తర్వాత మనకు ప్యానల్ ఓపెన్ అవుతుంది అనమాట డైరెక్ట్. ఇది ట్రే 1, ఇది ట్రే 2 అనమాట. ఇది ట్రే 1, ట్రే 2 రెండు ఉంటాయి. దీనిలోనే మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు కాపీ పేపర్ ఏది పెట్టుకుంటాం అనేది. పేపర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. విత్ వైఫై ఉంది, LAN ఉంది. మనం డైరెక్ట్ మొబైల్ కనెక్ట్ చేసుకునే అవసరం లేదు. రూటర్ ఉంటే డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ ఇట్లా అవుతుంది. పైప్ నుంచి ఇంక్స్ అన్ని ట్యాంక్ నుంచి దానికి వస్తున్నాయి. ఇది ప్యానల్ మెనూ మొత్తం. చూడండి, కాపీ తీసాను, ఇలా వస్తుంది. ఇదేమో ADF అన్నమాట. ADF ఎట్ ఏ టైం మనం కాపీస్ జిరాక్స్ కానీ స్కాన్ కానీ చేసుకోవాలంటే దానిలో చేసుకోవచ్చు. ప్రింట్, కాపీ, ఫ్యాక్స్, స్కాన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. డూప్లెక్స్ కూడా తీసుకోవచ్చు. ప్రింటింగ్, 2 సైడ్ ప్రింటింగ్ కూడా ఎట్ ఏ టైం వస్తుంది. వైఫై కూడా ఉంది, LAN. ఇక్కడ చూడండి వైఫై ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. రూటర్ కనెక్ట్ చేయాలంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ ఫాలో చేయండి. రూటర్ కనెక్ట్ అయిపోతుంది ఈజీగా.
కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ స్టాప్ బటన్ అది. ఇదేమో స్కాన్ కాపీ కానీ జిరాక్స్ కానీ తీయాలనుకుంటే పైన గ్లాస్ పైన పెట్టేసి కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఏది కొట్టినా వచ్చేస్తుంది అనమాట. యూఎస్బి పోర్ట్ అండ్ పెన్ డ్రైవ్ నుంచి మెమరీ కార్డ్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. ఏడిఎఫ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎట్ ఏ టైం మనం ఒక 20-30 కాపీస్ పెట్టినా కూడా ఆటోమేటిక్గా సింగిల్ మొత్తం 2 సైడ్ స్కాన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే 2 సైడ్ ఎట్ ఏ టైం స్కాన్ చేస్తుంది, డౌన్ అప్ అండ్ లోయర్ రెండు. ఇది నార్మల్ కాపీ అనమాట, హైలో పెట్టకుండానే ఇంత క్లారిటీ వస్తుంది. దెన్ గ్లాజీ పేపర్ కానీ అండ్ పెట్టి కాపీ తీస్తే చాలా బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు చూడండి, గ్లాజీ పేపర్ ఒకటి పెట్టి హైలో పెట్టి ప్రింట్ ఇస్తున్నాను. ఐడి కార్డ్స్ కానీ ఆధార్ కానీ ఏమన్నా తీయాలనుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట. మన ఫోటో కాపీస్ అవి అన్ని ఈజీగా తీసుకోవచ్చు. ఈ గ్లాసీ పేపర్లో చూడండి ప్రింట్ ఎట్లా వస్తుంది. గ్లాసీ పేపర్లో ఎంత బాగా వస్తుంది.